ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా 6వ రోజుకు చేరుకుంది. ఇరు దేశాలు పోటాపోటీగా మిస్సైళ్ల దాడులు చేసుకుంటున్నాయి. ఒకరి ప్రాంతాలపై మరొకరు ఆధిపత్యం సాధించామని చెప్పుకుంటున్నాయి. రెండు దేశాలు రాజీకి రావాలని మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేశారు. అయితే ఇదేమి పట్టని ఇరాన్, ఇజ్రాయెల్ తమ దాడుల్లో తలామణుకులై ఉన్నాయి. ఇరాన్ ఖండాంతర మిస్సైళ్ల ప్రయోగంతో ఇజ్రాయెల్లోని పలు కీలక నగరాలు పెను విధ్వంసానికి గురయ్యాయి. ఇజ్రాయెల్లోని అనేక కీలక నగరాలు నేలమట్టమయ్యాయి. యూదుల దేశంలోని పలు భారీ అంతస్తుల భవనాలు నేలమట్టమయ్యాయి. మాతో పెట్టుకుంటే ఇక నాశనమే అంటూ చెప్పిన ఇరాన్ తను చెప్పిన మాటలను నిజం చేస్తుంది. ఇరాన్ చేసిన తాజా దాడులతో ఇజ్రాయెల్ పౌరులకు తమ దేశ ఎయిర్ డిఫెన్స్ సిస్టంపై నమ్మకం సడలిపోయింది. దాడిలో తమ పౌరులు 224 మంది మరణించారని ఇరాన్ ప్రకటిస్తే 24 మంది పౌరులు మరణించారంటూ ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ భీకర దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ తేరుకొని టెహరాన్పై నలుదిక్కుల నుంచి భీకర దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగి ఐక్యరాజ్యసమితి యుద్ధం ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఏవి సఫలీకృతం కావడం లేదు. ఇరాన్ జూలు విదిల్చిన సింహంలా క్షిపణుల డ్రోన్లతో దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ అత్యంత కీలకమైన ఐరన్ డోమ్ పనిచేయకుండా పోయింది. ఇరాన్ ఒక్కసారిగా 100కు పైగా ఖండాంతర క్షిపణులను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. ఫతా-1, ఫతా-2, హోరం షాహర్ లాంటి పలు సూపర్సోనిక్ క్షిపణులతో ఇరాన్ తన దాయాది దేశంపై దాడి చేస్తుంటే మాది గొప్ప టెక్నాలజీ, మాది అధునాత టెక్నాలజీ అంటూ ప్రగల్భాలు పలికిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్కు ఇరాన్ చేస్తున్న దాడులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇరాన్ ప్రయోగిస్తున్న మిస్సైళ్లలో కొన్ని 15,000 నుంచి 18,000 కిలోమీటర్ రేంజ్ను కూడా కలిగి ఉన్నాయి. ఇజ్రాయెల్లోని ఐడిఎఫ్ స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ భీకర దాడులకు పాల్పడుతుంది. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తుదముట్టించేందుకు ఇరాన్ కుట్ర పన్నుతుందని ఆరోపణ. ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసే వరకు తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఆయన ప్రకటించారు. ఇలాంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఇరాన్లో చిక్కుకున్న 10,000 మంది భారతీయులను సురక్షిత ప్రాంతాలు తరలించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. భూమార్గం గుండా వారిని ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్ తదితర దేశాల మీదుగా భారత్కు తరలించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు ఉద్రిక్తత తగ్గించుకోవాలని ఇరాన్, ఇజ్రాయెల్కు G7 దేశాలు పిలుపునిచ్చాయి. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వాలకు కట్టుబడి ఉన్నామని ఆ దేశాలు ప్రకటన చేశాయి. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో ఒకసారి ఇజ్రాయెల్ ఆధిపత్యం కనిపిస్తే మరోసారి ఇరాన్ ఆధిపత్యం కనబడుతుంది. నువ్వా నేనా అనే సాగే యుద్ధంలో గెలుపు మాట పక్కన పెడితే ఎంత ప్రాణ నష్టం, ఎంత ఆస్తి నష్టం అనేది ఊహకందనిది. యుద్ధాలతో వినాశనం, విలయ తాండవం సంభవిస్తుంది. శాంతి మార్గంలో సుస్థిరత, అభివృద్ధి జరుగుతుంది. ఇది తెలిసి కూడా మానవుడు యుద్ధం అనే విధ్వంసం వైపే మొగ్గు చూపుతున్నాడు. రక్తాన్ని ఎరులా పారుస్తున్నాడు. ఎన్నో జీవితాలు యుద్ధాలతో చితికిపోతాయి, మరెన్నో బలైపోతాయి. ఆధిపత్య పోరాటంలో ఎంతటి నాశనానికి పాల్పడుతున్నాడో మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్నప్పుడే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుంది. దీన్ని మానవ జాతి ఎప్పటికీ తెలుసుకుంటుందో. ఇలాంటి మరెన్నో విశ్లేషణలు, విశేషాలు, అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి TV11 ఫాస్ట్ అండ్ ఫ్యాక్ట్.